హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్ట్గా ఉండే సాంబార్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. సాంబార్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటూ ఉన్నారు కదా, టేస్ట్గా చేసుకుంటే ఇంకా తినాలనిపిస్తుంది. దానికి వచ్చేసి ఇక్కడ పప్పు కుక్కర్లో 1 గ్లాస్ వరకు పప్పుని అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇందులో నాకు చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు సాంబార్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెనైతే పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, అలాగే పచ్చిమిర్చి, ఎండుమిర్చిని కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత 4 నుండి 5 వరకు దంచిన వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ, ఆలు, క్యారెట్, ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీకు కూరగాయలు అన్నది ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నది వేసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేనైతే వేసేసుకున్నాను. ఎలా చేసినా సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే అవి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి దోసకాయ ముక్కలు, అలాగే బెండకాయ ముక్కలు, ఒక టమాటా, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఒక 5 మినిట్స్ పాటు అయితే ఈ ముక్కలను మంచిగా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి. మీ దగ్గర ఓన్లీ సొరకాయ, ములక్కాయ ఉన్నా కూడా చేసేసుకోవచ్చు. ఇవే వేయాలని ఏం లేదు, మీ దగ్గర ఏవి ఉంటే అవైతే చేసేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ ముక్కలన్నీ మంచిగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదా. ఇక్కడ వచ్చేసి చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను కదా, ఆ చింతపండు రసాన్ని అయితే వేసేసుకోవాలి. ఇలా చింతపండు రసాన్ని కూడా వేసుకొని మరొక గ్లాస్ వరకు కొంచెం వాటర్ పోసుకొని చింతపండు రసాన్ని అయితే మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత మరొక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనం ఉడికించుకున్న పప్పును కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని మీకు సాంబార్ అన్నది పల్చగా కావాలా, తిక్కుగా కావాలనేది చూసి మీరు వాటర్ అయితే పోసేసుకోండి. ఎందుకంటే సాంబార్లో కొంచెం వాటర్ ఎక్కువనే ఉంటేనే బాగుంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే సాంబార్ అనేది మనం ఆఫ్టర్నూన్ చేసినా నైట్ వరకు ఉండాలంటే కొంచెం చిక్కగా దగ్గర పడుతుంది అన్నట్టు. కాబట్టి కొంచెం వాటర్ అనేది ఎక్కువనే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, పైన కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకు ఎంతో టేస్టీగా ఉండే సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇది రైస్లోకైనా, ఇడ్లీలోకైనా, దేనిలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఇలా సింపుల్గా ట్రై చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.